అగ్ని మీద అధికారం. తాము మహాసమాధి చెందే రోజును బాబా ముందుగానే నిర్ణయించుకున్నారు. అదే విజయదశమి. మనకందరికీ బాగా తెలిసిన దసరా. ఒకరోజు సాయంత్రం మసీదులో బాబా వెలిగించిన పవిత్రమైన ధునికి ఎదురుగా ఎప్పుడూ కూర్చునే స్థలంలో బాబా కూర్చొని ఉన్నారు. ధుని తీవ్రంగా ప్రజ్వరిల్లసాగింది. మా నాన్నగారు అంటే జ్యోతీంద్ర తర్కడ్ కూడా అక్కడే ఉన్నారు. ప్రతి సాయంత్రం ఆయన మసీదులో కూర్చొని అక్కడ జరిగే వాటన్నిటినీ ఆసక్తికరంగా గమనిస్తూ తరువాత పెట్రోమాక్స్ దీపాలు వెలిగించి తన విధిని నిర్వహిస్తూ ఉండేవారు. ఆ రోజు బాబా హఠాత్తుగా లేచి ధుని వద్దకు వెళ్ళి కొన్ని కట్టెలను కదిపి మసీదులో పైకి క్రిందకి తిరుగుతూ ఏదో గొడగడం మొదలెట్టారు. అది గమనిస్తున్న మా నాన్నగారికి అనుకోని సంఘటన ఏదో జరగబోతోంది అని అనిపించింది. ఆ రోజుల్లో కూడా బాబా మతం గురించి అంటే పుట్టుకతోనే ఆయన హిందువా లేక ముస్లిమా అని తెలుసుకోవాలనే ఆతృతతో చాలామంది భక్తులు ఉండేవారు. ఆయన మానవ రూపంలో ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఒక మానవ శరీరం నుంచే జన్మించి ఉండవచ్చని, అటువంటప్పుడు ఆయన తల్లిదండ్రులు హిందువులా లేక ముస్లిములా అన్నదే వారి ప్రశ్న. మా నాన్నగారు ఏమీ దీనికి మినహాయింపు కాదు. బాబా కోపం మెల్లమెల్లగా తారాస్థాయికి చేరుకుంది. ఆయన అక్కడున్న భక్తులందరినీ తిట్టడం మొదలెట్టారు. ఇక్కడ ధునిలోని మంటలు కూడా బాబా కోపానికి అనుగుణంగా అదే స్థాయిలో పైకి ఎగసి పడుతున్నాయి. మసీదు మొత్తం ధుని మంటల వెలుగుతో ప్రకాశిస్తోంది. బాబా తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. ఇంతలో హఠాత్తుగా ఆయన తన తలకు చుట్టుకున్న వస్త్రాన్ని తీసి ధునిలో విసిరేశారు. ధునిలో మంటలు ఇంకా పైకెగసి పడసాగాయి. కొంతసేపు అయిన తరువాత బాబా తన కఫ్నీని తీసివేసి దానిని కూడా ధునిలోకి విసిరేశారు. ధునిలోని మంటలు ఇంకా పైకెగసి మసీదు పై కప్పును అంటుకుంటాయేమోననే భక్తులంతా భయపడ్డారు. బాబా కోపం తారాస్థాయికి చేరుకున్నది. ఆయన ఆవేశంతో రెప్పపాటులో తన లంగోటీని కూడా తీసి మండుతున్న ధునిలో విసిరేసి దిగంబరంగా నిలబడి అక్కడున్న వారితో ఆయనను జాగ్రత్తగా గమనించి వారు హిందువా లేక ముస్లిమా అని తేల్చుకోండి అని గట్టిగా అరిచారు. అప్పుడు బాబా తీక్షణంగా మండుతున్న అగ్నిలా ఉన్నారు. బాబా కళ్ళు మండుతున్న అగ్ని గోళాల్లా ఉండి ఆయన శరీరంలోని ప్రతి అణువు నుండి కాంతి కిరణాలు వెదజల్లుతూ ఉండి ఆయన శరీరం మొత్తం ఒక ఆధ్యాత్మిక గోళంలాగా వెలిగిపోతున్నది. ఆ కాంతి కిరణాలు ఎంత శక్తివంతంగా ఉన్నాయంటే వాటిని చూడలేక మా నాన్నగారు కళ్ళు మూసుకోవలసి వచ్చింది. ఆ మిరుమిట్లు గొలిపే కాంతి వెలుగులో మా నాన్నగారితో సహా మసీదులోని భక్తజనమంతా నిశ్చేష్టులై నిలబడిపోయారు. బాబా మతమేదో కనుగొనడం ఎవ్వరి తరమూ కాలేదని వేరే చెప్పనవసరం లేదు. బాబా కోపం మాత్రం తగ్గలేదు. దీనిలోని మంటలు బాగా పైకి ఎగిసిపడుతూ అమితమైన కాంతిని వెదజల్లుతున్నాయి. అదే సమయంలో మసీదు బయట తీవ్రమైన ఉరుములు మెరుపులతో ఆకాశం బిభిత్సంగా ఉన్నది. అప్పుడు బాబాకు సన్నిహిత భక్తుడైన బాగోజీ షిండే ముందుకు వచ్చి ఎంతో ధైర్యంతో కొత్త లంగోటిని బాబా మొలకు చుట్టాడు. ఆ తరువాత బాబా శాంతించి మామూలు స్థితికి వచ్చారు. ఆయన సటకా తీసుకొని ధునికి దగ్గరగా వచ్చి ఉగ్గి తగ్గు అంటూ సటకాతో మంటలను కొట్టడం మొదలుపెట్టారు. ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెం చొప్పున మంటలు తగ్గిపోయి కొంతసేపటికి ధుని మామూలుగా వెలగసాగింది. అప్పుడు భక్తులు ధైర్యం తెచ్చుకొని బాబాకు క్రొత్త కఫిని ధరింపచేసి ఆయన తలకు కొత్త గుడ్డను చుట్టారు. అప్పటికే చాలా ఆలస్యమైనప్పటికీ భక్తులందరూ బాబాను సగౌరవంగా చావడికి తీసుకుని వెళ్ళి సేజహారతి ఇచ్చారు. దైవాంశ సంభూతుడైన బాబా దేహం నుండి కాంతి వెలువడడం, ఆయన తమ శక్తిని ఉపయోగించి అగ్నిని అదుపులో పెట్టడం మా నాన్నగారిని ఎంతో ముగ్ధుడిని చేశాయి. బాబా విజయదశమిని ఒక ప్రయోజనం కోసం ఎంచుకున్నారు.
తాము ఈ ప్రపంచాన్ని నుంచి సెలవు తీసుకోవడానికి ఎన్నుకున్న రోజుగా తన భక్తులకు సూచించారు. తర్వాత 1918 సంవత్సరం విజయదశమి రోజున బాబా మహాసమాధి చెందారు. ప్రియమైన సాయి భక్తులారా, సాయి అంటే సాక్షాత్తు భగవంతుడే. సర్వాంతర్యామి అయిన శ్రీ సాయిబాబా అన్ని కులమతాలకు అతీతులు. మనమంతా బాబా మతమేమిటన్న మన ఉత్సుకతను సమాధి చేసి అమితమైన భక్తితో సంపూర్ణమైన విశ్వాసంతో ఆయనను సేవించాలి. మేఘుడు సాయిబాబాను అభిషేకించుట. షిరిడీలో స్థిర నివాసం ఏర్పరచుకున్న గొప్ప సాయి భక్తుడు మేఘుడు. అతడు గొప్ప శివభక్తుడనే విషయం బాబాకు తెలుసు. అతడి దైవమైన శివునిపై భక్తిని పెంపొందించడానికి బాబా అతడికి ఒక శివలింగాన్ని బహూకరించారు. బాబా మేఘుడిని ఎంతగా ప్రేమించారంటే షిరిడీలో జరిగిన మేఘుని అంతిమ యాత్రలో బాబాను పాల్గొనేలా చేసింది. బాబా ఒక సాధారణ మానవ మాతృని వలె కన్నీరు కారుస్తూ ఆ అంతిమ యాత్రలో పాల్గొని పూలు చల్లుతూ శ్మశానం వరకు వెళ్ళి మేఘుని దేహంపై చేతులుంచి ఇతడు నా నిజమైన భక్తుడు అంటూ తన ప్రియమైన భక్తునిపై తమ ప్రేమను తెలియచేశారు. మేఘుడు బాబానే తన శంకరుడిగా భావించుకున్నందువల్ల తమ నుదుటి మీద త్రిశూలం గీయాలనే మేఘుని కోరికను బాబా మన్నించి అతడికి అనుమతినిచ్చారు. ఒక మహాశివరాత్రి నాడు గోదావరి జలంతో బాబాను అభిషేకించాలనే బలమైన కోరిక మేఘుడికి కలిగింది. కానీ బాబా అంత తేలికగా ఒప్పుకోరని తెలిసి చాలా రోజుల ముందు నుంచే తనకు అనుమతినివ్వమని మేఘుడు బాబాను వేడుకోవడం మొదలుపెట్టాడు. అలా ఎంతో వేడుకొనగా చివరకు మేఘుడు తమను అభిషేకించడానికి బాబా అనుమతి ఇచ్చారు. బాబా అనుమతి లభించినందుకు మేఘుడు చాలా సంతోషించాడు. మహాశివరాత్రికి ఒకరోజు ముందే మేఘుడు తన సన్నిహితులందరినీ ఆ అభిషేకోత్సవం తిలకించడానికి ఆహ్వానించాడు. ఆ ఆహ్వానితులలో మా నాన్నగారు అంటే జ్యోతీంద్ర తర్కడ్ గారు కూడా ఒకరు. ముందు రోజు రాత్రే మేఘుడు షిరిడీకి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి నది పవిత్ర జలాన్ని తీసుకురావడానికి ఒక కలశం తీసుకొని షిరిడీ నుండి బయలుదేరాడు. మేఘు లాంటి పట్టుదల గల భక్తునికి దూరం ఒక సమస్య కానే కాదు. అతడు గోదావరి జలం తీసుకొని మధ్యాహ్నానికి కొంచెం ముందుగానే షిరిడీకి చేరుకున్నాడు. మధ్యాహ్న హారతి అయిన తర్వాత మేఘుడు బాబాను అభిషేకోత్సవానికి సిద్ధంగా ఉండమని కోరాడు. తానేదో సరదాగా అన్నానని తనలాంటి ఫకీరుకు అటువంటి అభిషేకాలు చేయించుకోవడం పనులకు అనుమతి లేదని బాబా అతడితో చెప్పారు. ఆ జలంతో షిరిడీలోనే ఉన్న శివుని మందిరంలో శివలింగానికి అభిషేకం చేయమని బాబా అతడితో చెప్పారు. అప్పుడు మేఘుడు తాను శివలింగానికి ప్రతిరోజు అభిషేకం చేస్తున్నానని, బాబానే తన దైవమైన శివునిగా ఆరాధిస్తున్నానని, శివభక్తులందరికీ మహాశివరాత్రి గొప్ప పర్వదినం కాబట్టి తనను నిరాశపరచవద్దని బాబాను కోరాడు. మేఘుడు చాలా మొండిగా పట్టుపట్టడంతో ఒక షరతు మీద మాత్రమే తనను అభిషేకించడానికి ఒప్పుకుంటానని బాబా అతడితో అన్నారు. గంగ శివుని శిరస్సు నుండి ఉద్భవించింది కాబట్టి తమ శిరస్సు మీద మాత్రమే నీళ్లు పోయమని, అలా చేస్తే శరీరం అంతటిని అభిషేకించినట్లవుతుందని, దాని కొరకు తాను ముందుకు వంగి కూర్చుంటానని బాబా అతడితో చెప్పారు. మేఘుడు అయిష్టంగానే ఈ షరతుకు ఒప్పుకున్నాడు. అప్పుడు బాబా తమ ఆసనం నుంచి లేచి లెండీబాగ్ వెళ్ళి ఎప్పుడూ తాము స్నానానికి ఉపయోగించే రాయి మీద కూర్చొని తమ శిరస్సును ముందుకు వంచి అభిషేకించమని మేఘునికి సంగన చేశారు. మేఘుడు బాబా శిరస్సు మీద నెమ్మదిగా నీళ్లు పోయడం ప్రారంభించాడు.
కానీ అలా అభిషేకం చేయడం ఏ మాత్రమూ తృప్తిని కలిగించలేదు. అందుచేత తన మనస్సులో మొదటి నుంచి నిర్ణయించుకున్న విధంగా చేయడానికి సిద్ధమయ్యాడు. హఠాత్తుగా మేఘుడు పాత్రలో మిగిలి ఉన్న నీటిని హరహర మహాదేవ హరహర మహాదేవ అంటూ బాబా శరీరం మీద కుమ్మరించి తన కోరికను సంపూర్ణంగా నెరవేర్చుకున్నందుకు ఉల్లాసంతో నాట్యం చేయడం మొదలుపెట్టాడు. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలువలేదు. అతడు బాబా శరీరాన్ని పూర్తిగా అభిషేకించిన కేవలం ఆయన తల మాత్రమే తడిసి కఫనీతో సహా మిగిలిన శరీర భాగం అంతా పొడిగా ఉండటం చూసిన మేఘుడు తన కళ్ళను తానే నమ్మలేక నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. అప్పుడు బాబా అతడితో, మేఘ, నీకు తెలుసా, గంగ శివుని శిరస్సుండి ప్రవహిస్తుంది, కానీ ఆయన మిగిలిన శరీరాన్ని మాత్రం తాకదు అన్నారు. మిగిలిన ఆహ్వానితులతో కలిసి మా నాన్నగారు కూడా ఈ వినోదాన్నంతా వీక్షిస్తూ ఉన్నారు. బాబా పలికినదే వేదవాక్కని, దానిని ధిక్కరించే సాహసం ఎవరికీ ఉండదని మేఘుడికి తెలియచెప్పాలని బాబా ఉద్దేశమని మా నాన్నగారికి అర్థమైంది. అంతేకాకుండా అతడి దైవమైన శివుడు తామే అని మేఘుడికి బాబా తెలియచేయాలనుకున్నారు. అప్పటికే మా నాన్నగారు బాబా చర్యలను సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు. కాలక్రమంలో కొంతమంది ఆదర్శప్రాయమైన భక్తులను బాబా తమ దగ్గరకు రప్పించుకున్నారు. ఆ భక్తుల ద్వారా అనన్యమైన భక్తితో భగవంతుని అస్తిత్వాన్ని, ఆయన అద్భుతమైన శక్తులను గౌరవించడం నేర్చుకునేలా బాబా తమ భక్తులందరినీ ప్రభావితం చేస్తూ ఉండేవారు. అలాంటి వారిలో కొందరు మేఘ, శివుడు, నానావళి, హనుమాన్ మరియు దాసగను, విఠోబా. నిజానికి దాసగను తాను రచించిన ఒక ఆర్తగీతంలో షిరిడి మాజే పండరిపూర సాయి బాబా రామవర, షిరిడి మాజే పండరిపూర సాయి బాబా రామవర, షిరిడియే నా పండరీపురము, సాయిబాబాయే నా రామావరుడు అని కీర్తించాడు. బాబా సరదాగా ఉన్న సమయాలలో, హే బావు, నేను లక్ష్మీదేవతను, మసీదులో కూర్చొని నేననడు అసత్యం పలుకను అని అనేవారు. బాబా తానే భగవంతుడునని ఎన్నడూ చెప్పలేదు. ఎల్లప్పుడూ భగవంతుడి దూతననే చెప్పారు. ఆయన ఏది ఉచ్చరిస్తే అది తప్పకుండా జరిగేది. బావు, నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిన తరువాత ప్రజలు పంచదార కోసం వచ్చే చీమల బారుల్లా షిరిడీకి రావడం నువ్వు చూస్తావు అని బాబా చెప్పిన మాటలను మా నాన్నగారు ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉండేవారు. ఎన్నో సంవత్సరాల క్రితం బాబా చెప్పిన ఆ మాటలు నిత్య సత్యమనే విషయం మనందరం ఇప్పుడు సంవత్సరంలో ఏ రోజున షిరిడీ దర్శించినా మనకు తెలుస్తుంది.